హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మీకు అందరికీ ఉపయోగపడుతుంది. ఈ వీడియో ఏంటంటే ప్రతి ఒక్కరికి ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా, ఆ ఈమెయిల్ ఐడి అనేది ఎక్కడ పోయి అక్కడ లాగిన్ చేసి ఉంటారు. ఒకవేళ మీకు ఏదైనా లాగిన్ చేసి కూడా మీకు ఇబ్బంది రావచ్చు. అందుకోసమే వెంటనే మీరు ఈమెయిల్ ఐడి అనేది పాస్వర్డ్ చేంజ్ చేసుకోండి. ఆ పాస్వర్డ్ ఎలా చేంజ్ చేసుకోవాలో చెప్తాను. మీరు సింపుల్గా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఈమెయిల్ ఐడి అనేది పాస్వర్డ్ చేంజ్ చేస్తూ ఉండాలి. నెలకు ఒకసారి అలా చేంజ్ చేయడం వల్ల మీ ఈమెయిల్ అనేది సేఫ్గా ఉంటుంది. మీరు కూడా మీ మొబైల్ హ్యాక్ అవ్వకుండా మీకు అన్నీ సేఫ్గా ఉంటుంది. మరి ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చెప్తాను. పాస్వర్డ్ మీరు సింపుల్గా చేసుకోవచ్చు. ఈ వీడియోకి లైక్ చేసుకుని అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో ఎలా ఉందో లాస్ట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియో పూర్తిగా చూడండి. ముందుగా వచ్చేసి మీరు జీమెయిల్ అనేది యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుని వెంటనే మీకు ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ మీకు పైన ప్రొఫైల్ ఉంది కదా, కనిపిస్తుందా? దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ మీకు ఎన్ని ఈమెయిల్ ఐడి ఉన్నాయో అన్నీ కనిపిస్తాయి, కనిపిస్తుంది. మీరు ఏ ఈమెయిల్ అయితే చేంజ్ చేసుకుంటారో దాన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీకు పైన వచ్చేస్తుంది, ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ మనకు కింద మేనేజర్ వారి గూగుల్ అకౌంట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మనకు ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ మనకు 4వ ఆప్షన్ గూగుల్ పాస్వర్డ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ మనకు మీ ఫోన్ మీ ఫోన్ లాక్ ఉంటుంది కదా, అక్కడైతే అడుగుతుంది. మీరు ఫోన్ లాక్ అయితే ఇవ్వాలి. ఒకవేళ మీకు ఫింగర్ ప్రింట్ కూడా అడుగుతుంది, ఫింగర్ ప్రింట్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ మీకు ఫోన్ లాక్ అయితే ఎంటర్ చేయండి. చేసిన తర్వాత మీకు కొద్దిగా లోడింగ్ అయితే అవుతుంది. ఇక్కడ వెరిఫింగ్ అయితే అవుతుంది, కొద్దిగా వెయిట్ చేయాలి. ఇలా అయితే మీకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇలా మీకు కొత్తగా వచ్చేసింది. ఇక్కడ మనకు పాస్వర్డ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఫస్ట్లో న్యూ పాస్వర్డ్ ఉంది కదా, ఇక్కడ మనకు కొత్త పెట్టి క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అయితే కొత్తగా పెడుతున్నాను. గుర్తుపెట్టుకోండి, మీకు నంబర్స్ క్యాపిటల్స్ అన్నీ ఉండాలి ఇందులో. పెట్టేసిన తర్వాత మేము పైన నేమ్ ఇచ్చామో కింద కూడా కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్ సేమ్ అదే ఇవ్వాలి. ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు కింద చేంజ్ పాస్వర్డ్ ఉంది కదా, కనిపిస్తుందా? దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే మీకు ఇప్పుడైతే పాస్వర్డ్ చేంజ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, మీకు ఈమెయిల్ కూడా వస్తుంది, మీకు ఒక మెసేజ్ కూడా వస్తుంది. చూడండి, పాస్వర్డ్ చేంజ్ సక్సెస్ఫుల్ అని వచ్చేసింది. ఇక్కడ మనకు గెట్ స్టార్ట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే మీకు పాస్వర్డ్ అయితే చేంజ్ అయిపోయింది. ఇలా మీరు సింపుల్గా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడింటే లైక్ చేసుకుని అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.